నమస్కారం. మన మీ మావురి కథలకు స్వాగతం. తిరుమల కథలు 47వ ఎపిసోడ్కు సుస్వాగతం. కృత త్రేతాయుగాల్లోనే ఈ కొండ మీద శ్రీ మహావిష్ణువు కొలువున్నాడని, ఆ రోజుల్లో శంఖ మహారాజుకు పుష్కరిణిలోనే స్వామి తన విమాన గోపురంతో సహా దర్శనమిచ్చాడని, శంఖరాజుకి రాజ్యాన్ని తిరిగి ఇచ్చి అనుగ్రహిస్తూ తనను రాజు ఎలా చూశాడో అలాగే విగ్రహంగా చేయించి విమానంతో సహా ఆలయం నిర్మించమన్నాడని, అలా మొదట ఆలయం నిర్మాణం జరిగిందని చెప్పుకున్నాం. ఆకాశరాజు తొండమాన్ చక్రవర్తికి అతని అన్న కొడుకు వసుదానునితో సంధి చేయించిన తర్వాత శ్రీనివాసుడు తొండమానుని వెంకటాచలానికి తీసుకువెళ్లి పుష్కరిణికి దక్షిణాన ఆలయం కట్టమని ఆదేశించడం, అప్పుడు శంఖరాజు కట్టిన ఆలయం కాలగర్భంలో కలిసి శిథిలమైందని శ్రీనివాసుడే చెప్పడము తెలుసుకున్నాం. వరాహ పురాణంలో ఆలయ నిర్మాణం గురించి ఇంకొక కథ కూడా ఉంది. వరాహదేవుడే భూదేవికి ఈ వెంకటాచల వృత్తాంతం చెబుతూ ఆటవికుల నాయకుడైన నిషాదుని కథ చెప్తాడు. తన ధాన్యం పంటను నాశనం చేస్తున్న వరాహాన్ని పట్టుకోవాలని ఒక రాత్రి ఈ నిషాదుడు కాపలా కాచాడు. పంటను తింటున్న వరాహాన్ని చూసి పట్టుకోవడానికి వెంటబడ్డాడు. ఆ వరాహం దగ్గరలో ఉన్న పుట్టలోకి దూరింది. పుట్టను తవ్వడం ప్రారంభించాడు నిషాదుడు. అప్పుడు ఆ పుట్టలోంచి చాలా పెద్ద అందమైన వరాహం బయటకు వచ్చి తాను వరాహ అవతారుడైన శ్రీ మహావిష్ణువు అని, ఆ పుట్టలో ఇంకొంచెం తవ్వితే ఒక శిలాఫలకం దొరుకుతుందని, ఆ ఫలకంతో తన విగ్రహాన్ని తన తొడపై భూదేవితో సహా చెక్కించి తనకొక ఆలయం నిర్మించమని, ఆ పక్కనే చింత చెట్టు కింద పుట్టలో శ్రీనివాసుని విగ్రహం ఉందని, ఆ విగ్రహానికి క్షీరాభిషేకంతో పుట్టంతా కరిగేటట్టు చేసి ఆలయం కట్టించాలని, దానికి ఆ ప్రాంతపు తొండమాన్ రాజు సహాయం తీసుకోమని, ఆ రాజు చేత ఆలయం పూర్తి అయ్యేట్లు చూడాలని నిషాదునికి చెప్పి వరాహస్వామి అంతర్ధానమయ్యాడు. నిషాదుడు తొండమాన్ రాజు వద్దకు వెళ్లి వృత్తాంతమంతా చెప్పి రాజును కొండకు తీసుకెళ్తాడు. అలా తొండమాన్ రాజు నిషాదుని వల్ల వరాహస్వామి దేవస్థానం, శ్రీనివాసుని ఆలయాలు కట్టబడ్డాయని ఈ పురాణం చెబుతుంది. ఈ తొండమానుడు ఆకాశరాజు తమ్ముడు. తొండమానుడా లేదా కల్పభేదం వల్ల పురాణ కథ మారిందా? ఆకాశరాజు తమ్ముడు కట్టిన ఆలయం కూడా కాలగర్భంలో శిథిలమై ఉండాలి. కొంతమంది చరిత్రకారులు ఈ తొండమాన్ రాజు నిషాదులు క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిన వారని, ఆ సమయంలోనే దేవాలయాలు కట్టి ఉండవచ్చని వాదిస్తారు. ఆ దేవాలయాలు చెక్కిన రాతితో కట్టారా, సున్నం ఇటుకలతో కట్టారా, మట్టి ఇటుకలతో కట్టారా అన్న విషయం స్పష్టంగా లేదని, ఆ కట్టడాలు కూడా శిథిలమయ్యాయని తలచవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న తిరుమల ఆలయం ఆనాటిది కాదు, తర్వాతి కాలంలో కట్టినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కాబట్టి శిలప్పధికారం నాటికి స్వామి విగ్రహం విష్ణువుగా కొండ మీద ఉన్నదని, సూర్యచంద్రులు ఆరాధిస్తూ ఉన్నారని, అంటే ఆచ్ఛాదన లేక ఒక దిమ్మ మీద కానీ శిలాఫలకాల మీద కానీ ఉండాలి, లేదా పైన ఆచ్ఛాదన ఉన్న చుట్టూ గోడలు లేని మండపంలో సూర్యచంద్రుల వెలుతురు పడేట్లుగానైనా ఉండాలి. దీనికి టీకేటి వీరరాఘవాచారి ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. శిలప్పధికారం తర్వాత కాలంలో తిరుమల కొండపై ఒక శాసనం చెక్కించబడింది. అది గుడి ముందు రాయిపై చెక్కబడింది. మావలి బాణరాయి అనే ఆ ప్రాంతపు రాజుకు లేక పుట్టిన విజయాదిత్య అనే కొడుకు జననం సందర్భంగా ఈ రాయి చెక్కబడింది. అది క్రీస్తు శకం 8వ శతాబ్దం చివర్లో. అప్పటికే గోడలు గల గర్భగృహం ఉంటే రాజు ఈ శాసనాన్ని గోడపై చెక్కించి ఉండేవాడు కదా, గోడలతో ఉన్న గర్భగృహం ఉండకపోవచ్చు అన్నది వీరరాఘవాచారి గారి వాదన. ఏదేమైతేనే 8వ శతాబ్దం చివరి వరకు మండపంలోనే దేవుడు ఉండేవాడని, గర్భాలయం, స్నపన మండపాల వంటివి ఆనాటికి ఇంకా లేవని అనుకోవడానికి నిదర్శనాలు కనిపిస్తున్నాయి. అందుకే ఆ రోజుల్లో తిరుచానూరులో కొండ మీద దేవుని బదులుగా ఒక విగ్రహం ఉండేదని, దానికి కిందనే భోగాలన్నీ జరిగేవని తెలుస్తోంది. ఇది నిర్ధారించడానికి తిరుచానూరు ఆలయంలో క్రీస్తు శకం 826లోని శాసనం ఆధారం. కొండ మీద దేవునికి ప్రతినిధిగా ఒక విగ్రహం, ఉత్సవాలు చేయడానికి ఒక ఉత్సవ విగ్రహం తిరుచానూరులో ఉంచినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. దొరికిన శాసనాల్లోని 12వ శాసనం అంటే క్రీస్తు శకం 935లో చేసింది. దాన్ని బట్టి తెలిసేది క్రీస్తు శకం 935 నాటికి కొండపై ఒక ఆలయం ఉందని, అందులో గాలికి ఆరిపోయే ఆధారం లేకుండా ఎల్లప్పుడూ వెలిగే అఖండ దీపం వెలిగించడానికి సావకాశం ఉందని ఆ శాసనం తెలుపుతోంది. అంటే ఆలయం కట్టడం 9వ శతాబ్దంలో గర్భాలయం వరకు కట్టబడి ఉండాలి. తర్వాత 966లో రాజకుమారి సామవై భోగ శ్రీనివాస విగ్రహం ప్రతిష్ఠించే నాటికి గర్భాలయం ముందు ఒక స్నపన మండపం కూడా నిర్మింపబడి ఉండాలి. చారిత్రక ఆధారాలను బట్టి క్రీస్తు శకం 1160లో తిరుమల గోపుర ద్వారం లోపల శాసనాన్ని బట్టి, అంటే క్రీస్తు శకం 1180 కూడా కావచ్చు, నారాయణవనం పాలించే యాదవ రాజులు తిరుమల దేవాలయానికి చాలా సేవ చేసిన మొట్టమొదటి రాజవంశం.
అందులో వీర నరసింహ యాదవరాయలు గర్భాలయంలో మరమ్మతులు చేయించి విమాన గోపురం కట్టించి దానికి బంగారు తాపడం చేశాడు. ఇది దాదాపు క్రీస్తు శకం 1250 ప్రాంతంలో జరిగి ఉండొచ్చు. ఈ రోజుల్లోనే తిరుమల వైభవం దశ దిశల ప్రచారంలోకి వచ్చింది. కొండ మీద ఉత్సవాలు కూడా పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. ఈయనే 4 ముఖాలు కలిగిన పెద్ద రథాన్ని చేయించి దానిపై బంగారు కలశ ప్రతిష్ఠ చేయించి శ్రీనివాసుని రథోత్సవానికి నాంది వేశాడు. అలా వైభవంగా అభివృద్ధి జరుగుతున్న సమయంలో మాలిక్ కాపర్ దండయాత్రలు మొదలయ్యాయి. హిందూ దేవాలయాలు విగ్రహాల నాశనం పెద్ద ఎత్తున జరిగింది. ఇదంతా క్రీస్తు శకం 1300 నుండి 1360 వరకు. ఆ రోజుల్లో తిరుమలలో కొండపైన సంవత్సరానికి 7 బ్రహ్మోత్సవాలు, కింద తిరుపతిలో సంవత్సరానికి 2 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగేవి. అవి కాక ఎన్నో పండుగలు, తిరునక్షత్రాలు, కొత్త కొత్త ఉత్సవాలు ప్రారంభించబడ్డాయి. పార్వేట ఉత్సవం, తెప్పోత్సవం, ఊంజల్ సేవ, పవిత్రోత్సవం, అధ్యయనోత్సవం, కళ్యాణోత్సవం, ఇలా ఎన్నో ఉత్సవాలు ప్రారంభించారు. దీనికి మరో కారణం విపరీతంగా కొండకు భక్తుల రాక. ముసల్మానుల దండయాత్ర వల్ల హిందూ దేవాలయాలు విగ్రహాలతో సహా దెబ్బతినిపోయినప్పుడు ఏ హాని జరగకుండా ఉన్నది కొండ మీద శ్రీ వెంకటేశ్వర ఆలయంలోనే. అది స్వామివారి మహిమ వల్ల అన్న నమ్మకం ప్రజల్లో బాగా పాకిపోయింది. వేలాది భక్తులు ప్రతిరోజు కొండకు రావడం మొదలైంది. ఇలా భక్తుల రాక పెరిగిన కొద్దీ కొత్త కొత్త సేవలు ప్రారంభించబడ్డాయి. సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ, సహస్ర నామోత్సవం, పౌర్ణమికి, అమావాస్యకు, ఏకాదశికి, ద్వాదశి, శ్రవణ నక్షత్రం ఉత్సవాలు, పుష్పాభిషేకాలు, అర్చనలు, ఇలా ఎన్నో. పాంచరాత్ర ఆగమ ప్రభావంతో ఇతర ఆలయాల్లో ఆల్వారుల ప్రతిష్టలు జరిగేవి. ఇతర పాంచరాత్ర ఆలయాల్లో చేసినట్లు ఇక్కడ విగ్రహ ప్రతిష్టలు చేయలేదు. కానీ ఆచార్యుల ఆల్వారుల జయంతి, వర్ధంతి ఉత్సవాలు శాత్తుమొర పెద్ద ఎత్తున జరిపించేవారు. 17వ శతాబ్దం మొదలయ్యే నాటికి శ్రీవారి ఆలయంలో 365 రోజులకు 429 ఉత్సవాలు జరుగుతుండేవి. ఆ రోజుల్లోనే అంతవరకు సరిగ్గా శ్రద్ధగా జరగని వేద పారాయణం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలా జరుగుతున్న సమయంలోనే ముసల్మానుల దండయాత్రల ఫలితంగా యాదవరాజులు, పాండ్యరాజులు కనుమరుగైపోయారు. విజయనగర సామ్రాజ్యం వృద్ధిలోకి రాసాగింది. క్రీస్తు శకం 1365లో బుక్కరాయలు వెంకటాచలానికి వచ్చి స్వామివారిని సేవించి ఒక బ్రహ్మోత్సవాన్ని నిర్దేశించి సంధి నైవేద్యానికి దానాలు చేసి వెళ్ళాడు. క్రీస్తు శకం 1409 నాటికి చంద్రగిరి పాలకుడు సాలువ మంగిదేవ దేవాలయ విమానానికి మరలా రెండోసారి బంగారు పూత పూయించాడు. వచ్చే యాత్రికులకు అన్న సదుపాయానికి క్రీస్తు శకం 1429లో దేవాలయాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాడు. దేవాలయ అభివృద్ధికి చాలా దోహదం చేసిన వారిలో సాలువ నరసింహుడు ముఖ్యుడు. ఆయన విజయనగర రాజులకు మంత్రిగా, సేనాధిపతిగా క్రీస్తు శకం 1485 వరకు పనిచేశాడు. ఈయన ఆధ్వర్యంలోనే తమిళ దేశంలోని ఆలయ సంప్రదాయాలు కొండ మీదకు వచ్చాయి. అందులో భాగంగానే అంతవరకు లేని నాట్యసానులు తిరుమల ఉత్సవాల్లో ప్రవేశించారు. ఈ నాట్యసానుల గురించి కూడా మనం ఇదివరకు చెప్పుకున్న ఎపిసోడ్లోనే చర్చించుకున్నాం. కృష్ణదేవరాయల విషయానికి వస్తే అలా తిరుమల ఆలయం విజయనగర సామ్రాజ్యంలో దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. వీరప్రతాప, వీరకృష్ణరాయల కాలంలో ఈ వైభవం పరాకాష్ఠకు చేరింది. 7 సార్లు శ్రీకృష్ణదేవరాయలు శ్రీనివాసుని దర్శనానికి వచ్చాడు. వచ్చినప్పుడల్లా ఎన్నో నగలు, గ్రామాలు, దానాలు, ధర్మాలు చేశాడు. మరలా స్వామివారి విమానానికి బంగారు పూత పూయించాడు. అతనికి ఒక్కడే ఒక్క కొడుకు దక్కలేదు. ఆ ఒక్క కొడుకు చనిపోయినా భగవంతుని మీద భక్తి తగ్గలేదు. వైష్ణవ దేవాలయాలకే కాదు శైవ ఆలయాలకు కూడా ఎంతో సహాయం, సేవ చేసి ఖ్యాతి తెచ్చుకున్నాడు. అతను వచ్చిన ప్రతిసారి శిలాశాసనాల్లో అతను తిరుమల స్వామికి చేసిన కైంకర్యం విశదంగా చెక్కించాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో ఇంకా సదాశివరాయ, అలియ రామరాయలు కూడా ఎంతో సేవ చేశారు. సేనానులు, పాలేగారులు, అధికారులు, రాణులు, ఇలా అందరూ ఎన్నో దాన ధర్మాలు చేశారు. అవన్నీ ఏమైపోయాయి? వందల కొద్ది గ్రామాలు దేవాలయాలుగా పన్నుల భారం లేకుండా ఏర్పాటు చేయబడ్డాయి. ఎన్నో నగలు, ఎంతో ధనం, ముఖ్యంగా కొండ మీదకి వచ్చిన భక్తుడు కానీ ఖర్చు పెట్టకుండా భోజన, వసతి, దర్శన సదుపాయాలు కలుగజేయాలన్న ఆకాంక్షతో చేసిన దానాలు. కొండ మీద దేవుని దర్శనానికి కానీ, సేవకు కానీ యాత్రికుడు ఏమీ ఖర్చు పెట్టనక్కర్లేదు. దేవస్థానం వారు ఎవరిని దేనికి డబ్బు ఇవ్వమని అడిగే వీలు లేదు. అందరికీ అన్ని సదుపాయాలకు దాతలు విరాళాలు ఇచ్చి ఏర్పాట్లు చేశారు. ఖరీదులు ఎంత పెరిగిన ఖర్చును బట్టి మళ్ళీ దానాలు చేశారు. మరిప్పుడు తిరుమలలో నోటు తీయందే ఏ పని జరగదు. మొత్తానికి తల్లికోట యుద్ధంతో అంతా నాశనం అయిపోయింది. దేవస్థానం ముస్లింల ఆధీనంలోకి వచ్చింది. ఆదాయం వచ్చే దేవస్థానం కనుక దేవాలయం నాశనం చేసి సంవత్సరానికి 2 లక్షల రూపాయలకు పైగా ఆదాయం పోగొట్టుకోవడానికి ముస్లిం రాజులు సిద్ధపడలేదు. దేవాలయం నడపడం, ఆదాయం, ఖర్చుల పరిపాలన అంతా ఎక్కువ డబ్బు ఎవరు ఇస్తే వారికి అద్దెకు అంటే లీజుకిచ్చే ఏర్పాటు మొదలైంది. రాజుకు ఆదాయం చూపించే సంస్థగా మారిపోయింది. తిరుమల ఆర్కాట్ నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి
దేవస్థానం ఆదాయాన్ని తనఖా పెట్టే పరిస్థితి. మరాఠాల నుండి, ఫ్రెంచ్ వారి నుండి రక్షించుకోవడానికి అలా అద్దెకు తీసుకున్నవాడు ఆదాయం పెంచుకోవాలి. రాబడి పెరగాలని కొత్త కొత్త పద్ధతులతో యాత్రికుల నుండి సొమ్ము వసూలు చేయించారు. అలా మొదలైన కొత్త పంథా ఈనాటికి అమల్లో ఉంది. అలా విజయనగర రాజుల తర్వాత ముస్లింల పాలన, మరాఠాల పాలన తర్వాత మళ్ళీ ముస్లింలు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన తర్వాత మహంతుల పాలన. ఈ మధ్య కాలంలో జరిగిన దేవాలయాల పూర్తి వివరాలు సరిగ్గా రికార్డుల్లోనూ లేవు. తగిన పరిశోధన జరగలేదు. చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరాఠాల కాలంలో దేవాలయ రికార్డులన్నీ మోడీ భాషలో ఉండేవి. దాదాపు 80 సంవత్సరాల చరిత్ర. ఆ భాష ఇప్పుడు మాట్లాడేవారు అంటే దేశస్థ మరాఠీ ఉన్నారు, కానీ లిపి కానీ రాసి చదివేవారు కానీ మిగలకుండా పోయారు. పివిఆర్కే ప్రసాద్ గారు దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు రఘోత్తమరావు అనే ఒక ఆయన తారసపడ్డారట. మద్రాసు ప్రభుత్వంలో ఏదో చిన్న ఉద్యోగం చేసి అప్పటికే పదవి వివరణ చేశారు. ఆయనకు మోడీ స్క్రిప్ట్ చదవడం రాయడం వచ్చని తెలిసి అతనికి ఇంగ్లీష్ భాష కూడా వచ్చి ఉండడం వల్ల దేవస్థానం మోడీ రికార్డులన్నీ ఇంగ్లీష్లోకి తర్జుమా చేసే కార్యక్రమం మొదలు పెట్టించారట. దాదాపు అన్ని రికార్డులు ఇంగ్లీష్లోకి తర్జుమా చేయించాలని తలపెట్టారు. అతను పివిఆర్కే ప్రసాద్ గారు తిరుపతి వదిలిన 6-7 సంవత్సరాల వరకు దేవస్థానంలో ఉండి అన్ని రికార్డులు ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి కాలధర్మం చెందారట. ఆ రికార్డులన్నీ దేవస్థానంలో తప్పక ఉండాలి. ఒకరిద్దరు పరిశోధకులను నియమించి అప్పటి విషయాలు విశేషాలు ప్రకటించాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానాల వారు చేపట్టాల్సిన అవసరం ఉందనే చెప్పాలి. ఇదన్నమాట తిరుమల ఆలయ నిర్మాణం వెనుక ఉన్న అస్సలైన చరిత్ర. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.